నీకేమనిపించలే? అరే ఎక్కువ కమెంటరీ నీకున్నావా ఇక్కడ? కమెంటరీ నీకున్నావా ఇక్కడ? కంటి పాపై నిన్ను నేను కాచుకుంటా. కొంగై దాచుకుంటా. చేతులు పెడతా నాతో కంఫర్టబుల్ గా ఉంటారు. నేను అంత మంచోని. అన్నా ఈ బాధ న్యాయం ఎటు సైడ్ ఉందా? నేను చేసేది తప్పు అనిపిస్తుందా నాకు? నేను చేసేది తప్పు అనిపిస్తాం, ఎప్పుడో చేసేది కూడా తప్పు అనిపించదు. సో వీడియో ఏంది లేదు. ఇప్పుడు నువ్వు ఇంకా వాడితో నువ్వు ఏంటది ఐ లవ్ యూ 2 చెప్పించుకోలేకపోయి లాస్ట్ వీడియో కూడా. మరి ఇప్పుడు ఏం చేస్తావు? నువ్వు ఏమని చేయాలనుకుంటున్నావు? చెప్పించుకుంటా అన్నాను, ఇది చేయకు నన్ను. ఎప్పుడు చెప్పిస్తావు? ఇంకా చెప్పిస్తాను. వేరే అమ్మాయికి వచ్చేస్తా ఇప్పుడు దాకా? ఎందుకు వస్తుంది? నేను రానిస్తే కదా, అస్సలు రానియా నేను. చూడొచ్చు అప్పుడు మరి నువ్వేం చేయాలనుకున్నావు? నువ్వేం ప్లాన్ చేయలేదు. మరి ఎట్లా చేయొచ్చు, ఏంటి, ఎలా మళ్ళీ లవ్ లో పడే అనుకుంటున్నావా? నేను ఏదో ఒకటి చేస్తా. అప్పటి నుంచి అలా ఓవర్ బాయ్ వాడితో ఓవర్ లేరు. ఇది ఓవర్ ఇల్లు కాదు, ఎవరిది అది కాదు. ఐస్ క్రీమ్ ఏం తింటాం? ఒకటే స్పూన్ ఉండాలి. తిన్న తర్వాత టేస్ట్ వేరు తెలుసు కాదు. ఇక్కడ మేము ఏం చేస్తున్నాం, మీరేం చేస్తారు? ఏమైనా కామన్ సెన్స్ లేదా? వీడియోస్ అట్లా ఏం వీడియో మా ఇష్టము. ఐస్ క్రీమ్ తింటే నువ్వు ఒకటి తిను. బా ఏంది ఇప్పుడు ఇంత టేస్ట్ వస్తుంది ఐస్ క్రీమ్? ఎందుకు రాదు? నీకు అనిపించలేదా? నీకు కూడా పెట్టమంటావు ఏంది? ఎవరు కనిపిస్తానా? ఎందుకు కనిపించాలా? పెడతాడు. నువ్వెవతివి చెప్పనికి? నువ్వు చెప్పడానికి నువ్వు మూసుకొని కూర్చొని నానే పని పాట లేనట్టే అంటుకున్నావు. నువ్వే అంటుకున్నావు. కనిపిస్తుంది మంచిగా. టేస్ట్ అబ్బా. అలా మీకు డిస్టర్బెన్స్ అవుతుంది ఏమన్నా? మేము లోపల తినుకోవచ్చా? నేను పోరు లోపల. నాకు అర్థమైపోయింది సీన్. అందరు బొమ్మ నాలుగు బొమ్మ. మేము పోము, మీరు పోరు. సరే మనం ఆడుకోవచ్చు. ఇప్పుడు నువ్వు ఏమన్నా వేసుకోమను, నాకెందుకు? మనం వీడియో వేస్తున్నాం. మేనర్స్ అనేది ఉండాలా? ఏం టేస్ట్ ఏం టేస్ట్ పెట్టు. ఆ టేస్ట్ కంటే ఇక్కడ ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఎక్కడ వద్దు. మళ్ళీ ఆమె మధ్యలోకి వస్తుంది ఏందన్నా సిగ్గు లేకుండా? మళ్ళీ ఆమె మధ్యలోకి వస్తుంది ఏందన్నా సిగ్గు లేకుండా? She is Miss Mysterious, Connie Bloody Gorgeous. తిను చల్లగా ఉంది, మంచిగా మూసుకొని తిను. ఏం అవసరం లేదు, మాకు ఉన్నారు చూపించుకోనిక. ఏం అవసరం లేదు, కనిపించేటోళ్ళు ఉన్నారంట. ఎంతమంది ఉన్నారు కనిపించడానికి? నీకెంత మంది ఉన్నారు అది చూసుకో ఫస్ట్.
ఇప్పుడు మనోడు పాట పాడుకుంటాడు ఏంటంటే అనుభవించు రాజా అనుభవించు రాజా అనుభవించు రాజా అనుభవించు రాజా. సరే మన వీడియో వచ్చి ఏంటంటే ఇప్పుడు నువ్వు అసలు ఆ క్యాండిడేట్ ని ఎలా లవ్ లో పడేయాలనుకుంటున్నావు అసలు ఆ క్యాండిడేట్ ఏమో వేరే వాడితో ఐస్ క్రీమ్ గుండెల్లో గోలి జోడ పేలుతున్నదే ప్రేమ పిచ్చి. అంటే నీకోసం కాదు చెప్పు ఏమంటావు మా ఆయన కదా చూడు ఏమైనా చెప్పాలా నీ కల్లా ఎందుకు చేస్తున్నావు పెడుతున్నా అందాల ఆకాశమంతా ఆడిందే బొమ్మ. బాగుందా మంచిగా ఉందా ఇది చల్లగుంటే ఎక్కడో కాలుతున్నట్టు వాసన వస్తుంది. అక్కడ కూల్గా ఉంది ఇక్కడ వేడిగా ఉంది నీకెట్లా తెలుసు కావాల్సిందా తగ్గిదా Smell వస్తుంది ఓవరాక్షన్ చేయి. మీతో మాట్లాడలేదు. నేను కూడా నీతో మాట్లాడలే మూసుకోమల ఇప్పుడు చాలు. ఇప్పుడు నేనే తినిపిస్తాను. ఇప్పుడు చాలు. ఇప్పుడు నేనే తినిపిస్తాను. నీకేమనిపించలే నేను తిన్నా స్పూన్ తో నాకు పెడతా ఆమె నువ్వెందుకన్నా అరే ఎక్కువ కమెంటరీ నీకున్నావా ఈడ కమెంటరీ నీకున్నావా ఈడ బయట పోయి ఐస్ క్రీమ్ అన్నా ఏందన్నా ఎందుకన్నా గెలుపుడు ఇదంతా ఎవరెవరిని గెలుకుతుర్రు చూసుకోపోయి Get ready to fight. ఇప్పుడు తప్పు చేసింది ఎవరు? నేను నిన్ను ముట్టుకున్నా ఐస్ క్రీమ్ ముట్టుకున్నా ఐస్ క్రీమ్ తెచ్చినావా? నువ్వు తెచ్చినావా? పైసలు ఇస్తా చచ్చిపోతున్నా పైసలు అవసరం లేదు నాకు. నాకు ఐస్ feelings క్రీమ్ important. పైసలు కాదు నాకు ఇంపార్టెంట్. ఓకే ఉంచుకోవాలి పార్లర్ ఉన్నాయి కదా ఈడికి వచ్చి ఎందుకు తింటున్నావు మళ్ళా ఇది ఈడికి వచ్చి ఎందుకు తింటున్నావు అరే ఏంది అంతా నీకు ఏం ప్రాబ్లం ఏంది అన్న ఈ ప్రాబ్లం ఏందన్నా నీకెందుకు నువ్వు వచ్చినావు నేను కూడా ఏం లేరా అన్న ఇది అంతా మమ్మల్ని ప్రశాంతంగా తీయనీయకుండా వచ్చినావు మధ్యలో వచ్చింది. ఒక్క నిమిషం ఆమెకు వచ్చు ఆమెకు వచ్చు నీకెందుకు ఏం తమాష నువ్వు నడు అరే నీకే అరే ఆయన గురించి నీకేం అరే ఏందన్నా అరే ఒక నిమిషం ఆగి ఏంది చిన్నదో వైపు పెద్దదో వైపు చిందేసి చంగుమట్టు పెరగదా పంపిస్తారా నువ్వు ఒక చెప్పి నీదేంటి నీదేంది చెప్పు నీదేం చెప్పు ఏంది నీ బాధ నీ బాధ చెప్పు. నువ్వెందుకు వచ్చినావు? నువ్వు వచ్చినావా? నీకు చదువు సై అంటే సై అంటూ సయ్యాటకే తయారు ఎందుకు మధ్యలో వచ్చిన ఐస్ క్రీమ్ సై అంటే రై అంటూ రహస్యమే రటే చేయిస్తా నీకేం వస్తుంది చెప్పు మీ దోస్తు నొక్కింది నేను కానీ ఐస్ క్రీమ్ పోయింది ఐస్ క్రీమ్ పడేసి జరుగు ఒక్క నిమిషం జరుగు ఇంకో ఇన్ని రోజులు నువ్వు ఎట్లున్నా అరే ఇప్పుడు నీకు బాధ ఏమైంది ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు అరే ఏందన్నా ఇది అరే ఎందుకు ఆపుతున్నావు ఆగాలి నీకు ఏం రైట్ ఉంది ఆగు ఒక నిమిషం ఆగు అరే ఆగు కంటి పాపై నిన్ను నేను కాచుకుంటా నువ్వు ఆగు ఎందుకు కొట్లాడుతూ ఒక్క నిమిషం ఆగు నేను చెప్తా మా నాన్న దాచుకుంటా ఒక్క నిమిషం ఆగు నేను చెప్తా ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంది నువ్వు ఓవర్ చేయవు ఓ ఆగాగు ఐస్ క్రీమ్ తినడం ఓవర్ అన్న
ఒక్క స్పూన్ తో ఎందుకు తింటుర్రు? ఇంకో స్పూన్ లోపల ఇప్పుడు ఒక స్పూన్ తో తింటామా ఒక కప్ లో తింటామా అనేది మా ఇష్టం. నీకు ప్రాబ్లం లేనప్పుడు నీకు ఎందుకు ప్రాబ్లం ఎందుకుంటది? తినిపించుకుంటే తప్పు అట్లా ఒక్క నిమిషం నేను చెప్తానా. ఫ్రెండ్స్ అన్న నువ్వు ఎప్పుడు నీ ఫ్రెండ్ ఎంగిల్ తినలే? తినకూడదు. నువ్వు నీ ఫ్రెండ్స్ ఎంగిల్ తినలే? నిజం మనిషి మంచి చేసుకోండి. ఒక్క నిమిషం అరే వడ్లే. ఇప్పుడు ఇంకో మేము ఫ్రెండ్స్ తింటున్నాం, దాంట్లో నీకు ప్రాబ్లం ఉంటే నేను చేయలేను. ఎక్కడ ప్లేస్ దొరకలేదు. ఒక నిమిషం మన నిన్ను నేను మైండ్ లో పెట్టుకొని మాట్లాడు. నీకు కూడా వీడియో చేయడానికి అక్కడ మన రూమ్ ఉంది, లోపల ఇంకో రూమ్ ఉంది, బయట కూడా ఉంది. నువ్వు ఇండే చేసుకోవాలి వీడియో. మాకు ఎక్కడే బాగుందని చేస్తున్నాం, మీరు ఇక్కడే రావాలా? మీరు అన్న మేము కాదు వీడియో చేస్తున్నాం తెలుసుకోవడానికి సారీ అన్న ఇగో వీడియో చేస్తాను. ఇప్పుడు ఆడపోతారు మళ్ళా లోపల కూర్చొని తింటాం. ఎక్కడ మీ దగ్గర తిన్నాక చేసుకున్నావు ఉంది. స్పూన్ కూడా లేదు. ఇంకో నేను ఇట్లా చేతులు ఇట్లా పెడతా. జరుగు నువ్వు ఒక్క నిమిషం జరుగు అన్న. టూ మచ్ అయిపోతుంది అన్న. మేము బతకాలి వద్దా? టూ మచ్ ఎవరు చేశారు ముందు? అన్న మేము తింటే తప్ప అన్న. నువ్వు చేస్తున్నావు. ఆమె చేస్తుంది. అయ్యో మేము తింటే తప్ప అన్న ఈ బాధ తింటే తప్ప ఒక్క నిమిషం అన్న. తింటే తప్ప ఒక్క నిమిషం నేను చెప్తా. నీకు ఐస్ క్రీమ్ తింటేనే బాధ. ఒక మనిషిని తీసుకొచ్చి ఇది అంతే ఐస్ క్రీమ్ ఎంత తిప్పి కొడితే ఒక 20 రూపీస్. ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ తింటేనే తప్పు అనిపిస్తే ఐస్ క్రీమ్ తింటే తప్పు కాదు. ఒకటి కొనుక్కుని ఇద్దరు 2 తింటే సరిపోతుంది. సరే అన్న ఇప్పుడు ఒక్క దాంట్లో ఐస్ క్రీమ్ తింటేనే ముంగటోళ్ళకి కాలుతే ఎవరినో తీసుకొచ్చి ఈడ నన్ను ఎడగొట్టమంటే నాకు కాలుద్దా? రంగవణిలు ప్రపోజులు ఇవన్నీ మా దారే అన్న. నా ఫ్రెండ్ దగ్గర పోతున్నాను అంతే. పాత మాటలు మరి అవే కదా ఎక్కువ తాకినాయి గుండెకి. అన్నా మాకు కూడా బాధ లేనప్పుడు మూసుకొని కూర్చున్నాం అన్న. అందరు అట్లనే కూర్చోవాలి. నేను ఏమైనా చేసినానా? నీ లైఫ్ లోకి ఎంటర్ అయినా ఇట్లనే మీ ఇద్దరి మధ్యలో వచ్చి గొడవలు ఏమైనా చేసినానా? లేదు కదా. మీరు అలా డాన్స్ చేయలే. ఒక్క నిమిషం అన్నా న్యాయం మాట్లాడు. ఒక్క నిమిషం న్యాయం మాట్లాడు. నా ముందు డాన్సులు ఆడు అడ్జస్ట్ చేయలేదా అన్న? తప్పు కదా అన్నది. నేనేం చేసిన చెప్పు? ఏం చేసిన చెప్పు? చెప్పు ఏం చేయలేదా? ఏం చేసిన చెప్పు? ఏం చేసిన అది ఆంతో వచ్చింది. ఇప్పుడు మనం అక్కడ కూర్చున్నాం. మనం ఏదో పని మీద కూర్చున్నప్పుడు కావాలని వచ్చి మన ముందు డాన్స్ ఆడలే. ఇప్పుడు నీకు కావాలని వచ్చి ఇప్పుడు మినిమం 300 to 400 మీటర్స్ దూరం ఉన్నా. నువ్వు చూసినావా? నేను చూడమన్నా? నేను చూడమన్నా?
దినకిన దూతా దినకిన దూతా దినకిన దూతా ఇప్పుడు కూడా తెలియదు మాట్లాడు. ఇప్పుడు నువ్వే ఏం మాట్లాడుతున్నావు చెప్పు. ఏం మాట్లాడు? డాన్స్ చేయలే అప్పుడు ఈయన చూసి అంటే దూరం ఉండే వచ్చి దూరం ఎందుకు నువ్వు ఒక మాట ఏం చెప్పాలి తెలుసా? ఐస్ క్రీమ్ ఇక్కడ తినకండి, పోయి పక్కన తినండి అనాలి. కానీ ఐస్ క్రీమ్ ని కింద కొట్టేసి మమ్మల్ని ఒర్రు, ఈమె మీద ఒర్రు, నా మీద ఒర్రు, అది కరెక్ట్ కాదు. కరెక్ట్ అది నేను చేసిన నేను చేసిన నువ్వు వీడియో మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తావు అంటే మేము పని పట్టలేకుండా నన్ను డిస్టర్బ్ చేయలే. ఈమె పిచ్చిదా అన్న నువ్వు పెద్ద పిచ్చిదాన్నా. ఇంకొక నిమిషం ఐస్ క్రీమ్ పట్టుకోమన్నది తప్పు అయిపోయింది. నేను రాను ఇంకొకసారి వీడియో. బరాబర్ పట్టుకో. సరే చెప్పండి ఇప్పుడు చెప్పు ఎట్లా మరి మీ లవ్ ఎందుకు వచ్చినవరా చీచి చీరెను నీచి చీచి చీరెను నీ చీర చీర ఎందుకు వచ్చినావు ఇప్పుడు సారీ చెప్పి మళ్ళా ఒక్క నిమిషం ఆడైతుంది వీడియో అవుతుందా గుడ్డు అన్నాడు చూడు వీడియోలో ఎందుకు కట్ చేస్తాం జూమ్ చేసుకుంటే చేయం మేము ఒక్క నిమిషం మననా ప్లీజ్ అన్న నా కోసం కొంచెం వీడియో ఆపం నీ ఐస్ క్రీమ్ కోసం మేము ఎందుకు ఆపుతాం ఎందుకు దొబ్బుతున్నావు అసలు? నువ్వు ఎందుకు ఏమన్నా చేస్తా ఫస్ట్ దూరం పో. అరే నీకు ఎవరు ఇచ్చిన నన్ను ముట్టుకొని కొట్లాట ఒక్క నిమిషం ఇంకో నేను చెప్తా. ఇదంతా ఇంకో మా ఐస్ క్రీమ్ అంతా ఖరాబ్ చేస్తూ తింటావా నువ్వు? ఇవే తినవు ప్లీజ్ అన్న. మేము ఇక్కడ కూర్చుంటా తప్ప అన్న? అరే ఇక్కడ ఎందుకు దాని ముందే కూర్చుంది అన్న. అరే మా ముందు ఎన్నో చేసినప్పుడు నేను అలా ముందు చేయొచ్చా? అన్నా ఒక్కటి చెప్తూ నేను అన్నా ఎవరెవరికో కాదు డైరెక్ట్ చెప్తున్నా. వాళ్ళకి వినిపిస్తుంది. ఫ్రెండ్ తో చేస్తుంటేనే ఇట్లుంటే రేపు వస్తుంది. ఇంకో నాకు కూడా ఇష్టమైన వాళ్ళు వస్తుండ్రు. ఒక్క నిమిషం. నేను బాయ్స్ తో ఎట్లా బిహేవ్ చేస్తా, గర్ల్స్ తో కూడా చేస్తా. నాతో కంఫర్టబుల్ గా ఉంటారు. నేను అంత మంచోని. I won't give, I won't take. Who the hell are you to tell me? సరే మేడం, ఇవన్నీ కాలేజ్ లో పోయి చదువుకో. మస్తు కాదు ఇంగ్లీష్ రాదు అనుకుంటాను. మాకు రాదన్న, మేము చదువుకోలేదన్న. మేము రోడ్ల మీద అడగలేటోళ్ళం. మాకు రాదన్న. వాళ్ళు 3 ముక్కలు ఇంగ్లీష్ లో చదవగానే వాళ్ళు పెద్ద ఐఏఎస్ ఐపీఎస్ లో అనుకుంటున్నాను. అన్నా మాకు ఎట్లయితే నొప్పిలు కలిగించారు అదే నొప్పిలు మేము కూడా కలిగించాలని ఫిక్స్ అయిపోయినాము. నేను అదే మోటోలు ఉన్నా. నేను అన్నా ఈమె కాదు, నన్ను ఇష్టపడే అమ్మాయి వస్తుంది అన్న. ఆ రోజు చూస్తా. ఈమెకి ఎంత బాధపడుతున్నావు అంటే, ఎంత అయిపోతున్నావు అంటే, ఆ అమ్మాయి వస్తే ఇంకెట్లా అవుతుంది? అమ్మాయి వస్తే మాట్లాడు మంచిది. ఎట్లుంది రాకెట్? ఇంకా పెద్ద మిసైల్ వస్తుంది. రాని చూద్దాం ఏడాక పోతుందో. మిసైల్ పోతుందా? ఎన్న కొట్టేస్తాను. మిసైల్ మీద చేస్తే వేరే ఉంటది అన్న. చూసుకుందాం. మూసుకో ఇప్పుడు. నా దగ్గర కాదుగో పోవే పోరా పక్కన పెడితే ఇలా పెళ్లి చేసుకుంటారో లేదో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం కొట్టుకునే ఉంటారు. ఎవరన్నా పెళ్లి మరి ఇంకేం? నేను అవసరమైతే చచ్చిపోతా. కానీ ఇట్లాంటి వాళ్ళనైతే 10-15 మెంబర్స్ టైం పాస్ కి వాళ్ళు పెళ్లి ఎందుకు చేసుకుంటాడు? టైం పాసా కావచ్చు కానీ నాకైనా కాదు. ఒక్క అమ్మాయి ఇప్పుడు డైరెక్ట్ చెప్తున్నా. ఇంకో మీ వీడియోలోనే చెప్తున్నా. నా ఫ్రెండ్ అన్న, ఫ్రెండ్ కి ఇంకో ఫ్రెండ్ ఇప్పుడు నీ ఫ్రెండ్ తో ఎంగిల్లు తినిపించుకోవడం ఇవన్నీ ఏమన్నా మా ఇద్దరి మధ్య తప్పు ఉందనుకో మేమే భయపడతాం ఆ తప్పు బయట చేయడానికి. కానీ మేము ఇంతమంది ఇట్లా ఇంతమంది మధ్యలో చేస్తున్నాం అంటే తప్పు కాదు. ఆర్టిస్ట్ కానీ పెట్టుకొని చేస్తుందంటే అదేమంటారు?
బాగా బరి తెగిస్తారంటారా? అంటారు మరి. అంటారు మరి, ఎందుకంటారు మరి? ఈ ముందు ఎందుకు మరి ఈమె బరి ఆర్టిస్ట్ లేడా రాలే ఆయన పాపం ఏడ తిరుగుతున్నాడు పాపం శేష అయిపోయి. న్యాయం ఎటు సైడ్ ఉందా? నేను చేసేది తప్పు అనిపిస్తుందా నాకు? నేను చేసేది తప్పు అనిపిస్తా, ఎప్పుడో చేసేది కూడా తప్పు అనిపించదు. మీరు కామెంట్ చేసి చెప్పండి, వీడియో ఆఫ్ చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళు పోరు, ఈమె పోదు, వీడియో అవ్వదు. కాబట్టి ఈ రోజు డోసు చాలు కాదుగో, మీరు పోకండి అమ్మా, నేనే ఆపేస్తా వీడియో. డోసు చాలే, డోసు చాలు ఇంజెక్షన్ ఇప్పుడు ఏమంటావు నువ్వు ఫైనల్ గా? నువ్వు ఆయన ఎన్ని కథలు పడ్డా బంద్ చెప్పించుకొని నా దగ్గరికి తెచ్చుకుంటా. వీడియోలో చూడొచ్చు.